10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో నా 10th మెమోని చింపేయబోతున్నా. ఈ వీడియో నేను 10th లో ఫెయిల్ అయినా నాకు తక్కువ మార్కులు వచ్చినా బాధపడుతున్న వాళ్ళ కోసం. నాకు 10th లో 10 పాయింట్స్ వచ్చినాయి, కానీ ఈ సర్టిఫికేట్ దేనికి పనికిరా. 10th క్లాస్ మార్క్స్ అనేవి మీరు ఇన్ని సంవత్సరాలు చదివిన చదువుకి ఒక పరీక్ష మాత్రమే. ఇది మీ లైఫ్ నేమ్ డిసైడ్ చేయదు. ఒకరికి చదువులో టాలెంట్ ఉంటుంది, ఒకరికి వేరే దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఈ రోజు చదువులో టాలెంట్ ఉన్నవాడి రోజు, నీకు వేరే దాంట్లో వాడికన్నా తోపుగా ఉండే టాలెంట్ ఉండదు. దాని గురించి నిజం మాట్లాడుకుంటే నా 10th సర్టిఫికేట్ నేను ఇంటర్ చేయడానికి, డిగ్రీ చేయడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఈ రోజు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన నా 10th క్లాస్ సిలబస్ లో అస్సలే లేదు. విక్సోరా స్పోర్ట్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన నా 10th క్లాస్ సిలబస్ లో అస్సలే లేదు. నేను చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నా, నా 10th క్లాస్ సిలబస్ లో అస్సలే లేదు. ఇక్కడ మీకు కావాల్సింది 10th సర్టిఫికేట్ కాదు, మీ స్కిల్స్, మీ టాలెంట్ ని మీరు గుర్తించాలి. స్కిల్స్ నేర్చుకోవాలి, 10 మందితో మాట్లాడడం నేర్చుకోవాలి, 10 మందిని కన్విన్స్ చేసే తెలివిని నేర్చుకోవాలి. అంతేగాని ఎవరికో ఎక్కువ వచ్చినాయి నీకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి బాధపడుకుంటూ, ఎవరికి కనిపించకుండా తిరుక్కుంటూ సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ని మీ మైండ్ లో రన్ చేసుకోవడం చాలా తప్పు. ఎవరికైతే మంచి మార్కులు వచ్చి పాస్ అయినావో వాడికి, వాళ్ళ పేరెంట్స్ కే చెప్తున్నా, నీ కొడుకుకి మంచి మార్కులు వస్తే నీ ఇంట్లోనే పెట్టుకో. వేరే వాడు ఫెయిల్ అయినని తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి వాడిని కించపరిచేలాగా అస్సలు ప్రవర్తించకు. నీ వల్ల ఒక ప్రాణం పోయే ఛాన్స్ ఉంది అక్కడ. ఈ 10th మార్క్స్ నీ లైఫ్ ని అస్సలే డిసైడ్ చేయ. 10th లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ నే చూసుకోండి, 10th లో ఫెయిల్ అయిన వాడు ఈ రోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో అతని గురించి ఒక లెసనే ఉంది. అలా ఉండాలి మీ చరిత్ర. చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి మీ అందరి కోసం, అవన్నీ ప్రతి ఒక్కటి మీ ముందు పెడతా. స్పోర్ట్స్ లో కూడా మంచి లైఫ్ ఉంది, అదంతా మీ ముందు పెడతా. మీరు టెన్షన్ పడకండి. ఈ వీడియోనికి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ధైర్యంగా ఉంచండి. ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్ లో, ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరి కోసం ఈ విక్కీ అన్న ఉండు, మర్చిపోకండి.